హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టీవీ. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకుని వీడియోని కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఇప్పటిదాకా యూట్యూబ్లో కొంతమంది గ్యాంగ్ రిలీజ్ అయిన ప్రతి స్టార్ హీరో సినిమాని క్రిటిసైజ్ చేయడం, ఆ సినిమాలో ఏవైనా చిన్న చిన్న అంశాలు మైనస్లు ఉంటే వాటిని పెద్దగా అభూత కల్పన చేసి జనాలకి ఏదో ఇందులో ఏదో ఉంది, ఇంత దారుణం జరిగిపోయింది, ఇలా తీస్తారు ఆ సినిమాను, అది ఇది అని చెప్పి విత్ యాక్షన్స్ తో ఎన్నో ఫ్యామిలీస్ ని సినిమాలకే రాకుండా చేస్తున్న మహానుభావుల గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ ఉన్నది ఓన్లీ సినిమానే. ఒక రీజనబుల్ బడ్జెట్ లో ఉన్న ఒక సినిమాని వీళ్ళందరికీ దూరం చేసేసిన మహానుభావుల గురించి చాలా ఫ్రస్ట్రేషన్ తో చేస్తాను ఈ వీడియో ఎప్పటితో ఆపను. నేను ప్రతి సినిమాకి వీళ్ళు కావాలని చెడగొట్టిన ప్రతి సినిమా గురించి వాళ్ళు ఏవైతే పాయింట్స్ మాట్లాడతారో వాటి గురించి నేను ఇన్డెప్త్ గా మాట్లాడి వాళ్ళ మీద రివ్యూ చేస్తాను నేను. సో మీకు మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంక ఇప్పటి నుండి కంటిన్యూగా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్. పెద్ద సినిమా గురించి బార్బిల్ పిచ్ కానీ పోల్చొక్క కానీ వాట్ ఎవరైనా కానీ ఇట్లా చాలా మంది ఒక టీం ఉన్నారు కదా, ఒక 10-15 మంది తయారైపోతారు, గుమ్మిగుడిపోతారు అనమాట. ఆ సినిమాని ఎలా చంపాలి, ఒక పెద్ద అనే కాదు, ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే. మనం ఇప్పుడు పెద్ద సినిమా గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటి, నిజంగా అలాంటి పాయింట్స్ మనం కన్సిడర్ చేయొచ్చా లేదా, ఆ సినిమా దేని గురించి తీశారు, వీళ్ళు ఏ టాపిక్స్ మీద మాట్లాడారు అనేది నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ క్రికెట్ గురించి మాట్లాడారు వీళ్ళు. ఏంటి, కొట్టే ప్రతి బాల్ 6 వెళ్ళిపోద్దా, కొట్టే ప్రతి బాల్ 4 వెళ్ళిపోద్దా, కొడితే 3 గ్రౌండ్లు అవతల పడిద్దా. అరే మీ బ్యాచ్ లో ఫ్రెండ్స్ ఎవరు క్రికెట్ ఆడరేమో, లేదు నువ్వు ఆడవేమో. ఎందుకంటే ప్రతి సినిమా మీద విషం కక్కే ప్రయత్నంలోనే మీరు బిజీగా ఉంటారు, ప్లస్ మీకు పర్సనల్ జాబ్స్ ఉంటాయి. సో మీదంతా ఒక బిజీ షెడ్యూల్ కాబట్టి మీకు బహుశా ఫ్రెండ్స్, క్రికెట్, స్పోర్ట్స్ బహుశా ఏది ఉండదు అనుకుంటా. ఎందుకంటే మీ బ్రెయిన్ లో ఎప్పుడు ఆ చెత్త ఆలోచనలు, చెత్త ఇది తిరుగుతూ ఉంటది కాబట్టి మీకు బహుశా స్పోర్ట్స్ మీద అంత ఇది లేదనుకుంటా. ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉండి సండే క్రికెట్కి వెళ్ళిపోయే ప్రతి టీమ్ లో కూడా కొడితే 6 కొట్టాలి, కొడితే 4 కొట్టాలని ఫిక్స్ అయిపోయి ఒకడు ఉంటాడు, ఒక ప్లేయర్ ఉంటాడు, ఆడే పెద్దగాడు. ఓకేనా, సమాధానం దొరికింది అనుకుంటా, అర్థం అయింది అనుకుంటా. పాయింట్ నెంబర్ 2, కుస్తీకి ఎందుకు వెళ్ళాడు. క్రికెట్ లో జరిగిన అవమానం తర్వాత మనోడు కొండగట్టు మీదకి వెళ్ళిపోతా ఉంటాడు. కొండ మీదకి ఎక్కించిన తర్వాత జగత్ బాబుది ఒక సీన్ ఉంటది. ట్రైన్ ఆపే ప్రయత్నంలో జగత్ బాబు చనిపోతాడు. ఆ చనిపోయే ముందు చెప్పిన ఒక మాటకి అండ్ క్రికెట్ ని వదిలేసే ఆ ఆఖరి నిమిషంలో శివరాజ్ కుమార్ ఇతన్ని బాడీ ఆల్రెడీ రెడీగా కుస్తీకి సిద్ధంగా ఉన్న బాడీ ఇతన్ని కుస్తీలోకి తీసుకుంటే దేశానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో కుస్తీ ఆడతామని అడగడం. ఇమీడియట్ గా నెక్స్ట్ సీన్ లో జగత్ ట్రైన్ ఆపే ఎపిసోడ్ రావడం, ఆ ఎపిసోడ్ లో అతను చనిపోవడం, చనిపోయే ముందు పెద్దకి ఒక మాట చెప్పడం. పోయే వరకు మనం పోరాడాలి, ఏదైనా సాధించాలి అంటే మనకి ఇది కావాలి అని అడగడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత సంపాదించాలి మనం. ఆ అర్హత ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా అడగగలం, ఎవరినైనా అడగగలం అని జగత్ బాబు చెప్పిన మాటలకి మళ్ళీ శివరాజ్ కుమార్ దగ్గరికి వెళ్తాడు పెద్ది. గౌరనాయుడు నాకు కుస్తీ నేర్పించి అని అడుగుతాడు. అంతకుముందు శివరాజ్ కుమార్ అడిగినప్పుడు పెద్ది చిన్న మాట అనడం, దానికి పెద్ది మీద కోపంగా ఉన్న గౌరనాయుడు పెద్దికి రకరకాల పరీక్షలు పెట్టడం. ఆ పరీక్షలతో చిరాకు వచ్చిన పెద్ది అసలు నాకు కుస్తీ నేర్పించకుండా నాకు ఈ పనులనే నేర్పిస్తున్నావు ఏంటని అడిగినప్పుడు, నువ్వు చేసే ప్రతి పనిలో కుస్తీ ఉందరా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం, అక్కడ నుండి ట్రాన్స్ఫార్మ్ అవడం, కుస్తీ ప్లేయర్ గా ట్రాన్స్ఫార్మ్ అవడం. ఇవన్నీ అసలు కళ్ళల్లో ఏం పెట్టుకుని చూసారా మీరు? కుస్తీకి ఎందుకు వెళ్ళాడని అడుగుతున్నారు, క్రికెట్ ఎందుకు అలా ఆడాడని అడుగుతున్నారు. ఏంట్రా నాకు అర్థం కాదు. ఇవారా మీరు మాట్లాడే పాయింట్స్? అండ్ ఇంకోటి ఉంది, అక్కడ నుండి రన్నింగ్కి ఎందుకు వెళ్ళాడు? నిజంగా మీ బ్రెయిన్ ఏంటో నాకేం అర్థం కావట్లా. బేసిక్గా ఇతను కొండ ప్రాంతాల్లో బతికిన మనిషి ఒక రోజంతా కొండ మీద ప్రయాణం చేస్తే, అంటే ఒక రోజంతా కింద నుండి పై దాకా వాళ్ళు కొండ మీద ఉన్న ఏరియాకి, కొండ కింద ఉన్న ఏరియాకి ఒక రోజంతా ప్రయాణం చేస్తే కానీ వాళ్ళు ఆ గమ్యానికి చేరుకోలేరు. ఐదర్ ఇల్లు కానీ లేదా పనిచేసే ప్లేస్ కానీ. ఒక రోజంతా కాలినడకన ఒక ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న కుర్రోడు, ఏ గేమ్నైనా ఏ స్పోర్ట్స్నైనా అడాప్ట్ చేసుకునే కెపాసిటీ ఉన్న కుర్రోడు, ఒక ఫిట్నెస్తో నిండిపోయిన అతని బాడీ ఏదైనా చేయగలదు. అతన్ని ఫస్ట్ నుంచి ఇంట్రో చెప్తూనే ఉన్నారు కదరా, అతను రన్నింగ్లో కానీ, కుస్తీలో కానీ, క్రికెట్లో కానీ అతను మంచి ప్లేయరు, అతని బాడీ ఒక ఇది అని చెప్పి చెప్తూనే ఉన్నారు కదరా మీకు. మళ్ళీ రన్నింగ్కి ఎందుకు వెళ్ళాడు అంటే రన్నింగ్కి బలమైన రీజన్ పెట్టారు కదరా. మరి కళ్ళల్లో ఏం పెట్టుకుని చూసారు నాకు అర్థం కాల. కుస్తీ నేషనల్ లెవెల్స్ ఆడడానికి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ నెంబర్ 1 అనే దాని మీద నుంచుని ఉంటాడు. నుంచి నుండి అటు ఇటు చూస్తున్నప్పుడు శివరాజ్ కుమార్ గౌరనాయుడు వచ్చి అడుగుతాడు, ఏంటి రేపు పొద్దున్న నువ్వు సక్సెస్ సాధించాక నువ్వు వినబోయే ఆ శబ్దాలు, ఆ చప్పట్లు ఇవన్నీ ఊహించుకుంటున్నావు పెద్ద అని అడిగినప్పుడు, లేదు గౌరనాయుడు, నేను చిన్నప్పటి నుండి వింటానే ఉన్నాను. నేను క్రికెట్ ఆడినప్పుడు కానీ, నేను పరిగెత్తినప్పుడు కానీ అందరూ ఇట్లా క్లాప్స్ కొడుతూనే ఉన్నారు, అందరూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు, అందరూ ఇజిల్స్ వేస్తూనే ఉన్నారు. అరుపులు నాకేం కొత్త కాదు. నాకు 2 నిమిషాలు నిశ్శబ్దం కావాలి, నా ఊరికి ఒక గుర్తింపు రావాలి, మా ఊర్లో రైలు ఆగాలి, జనాల కష్టాలు పోవాలి, నేను ఇది చెప్పుకోవడానికి నేను ఎంత దూరం వచ్చాను, ఇది చెప్పుకునే అవకాశం కావాలి అంటే నాకు 2 నిమిషాలు మౌనం కావాలని అడుగుతాడు. ఎంత డెప్త్ ఉన్న డైలాగ్ రాది, ఎంత డెప్త్ మీనింగ్ ఉందిరా ఆ డైలాగ్లో. దీన్ని మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు.
ఆ టైంలో పెద్దికాలు ఇరగొడితేనే కదా ఢిల్లీ చుట్టూ తిరిగి మంత్రి చుట్టూ తిరిగి నువ్వు ఏ సక్సెస్ లేనప్పుడు నీ మాట చెల్లదు ఇక్కడ అని అవమానించిన తర్వాతే కదా అక్కడ ఢిల్లీలో కాళ్ళు లేని వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకుని ఎలా రన్నింగ్ రేస్ లో పాల్గొంటున్నారు, వాళ్ళు ఎలా అచీవ్ అవుతున్నారు, వాళ్ళు ఎలా సాధించగలుగుతున్నారు అనే కసితోనే కదా మనోడు తన కాల్ని నరుక్కుని ఆ వేలోకి వెళ్ళిపోయింది. అంటే మీకేం నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుండి అతను రన్నింగ్ రేస్ తో ఒక ఫుల్ ఎపిసోడ్, అతను క్రికెట్ తో ఒక ఫుల్ ఎపిసోడ్, అతను కుస్తీతో ఒక ఫుల్ ఎపిసోడ్. మీరు తీయండి రా సినిమాలు పోని, మీరు తీయండి. మీరు బాగానే సంపాదించారు కదా యూట్యూబ్లో ఇప్పటిదాకా సినిమాలు చంపేసి మంచి మంచి సినిమాలు చంపేసి ఒక ఒక మంచి అమౌంట్స్ సంపాదించారు కదా. సరే పోనీ మీ మీద కేసులే పడ్డాయి, కాపీరైట్ స్ట్రైక్లే వేస్తున్నారు ప్రొడ్యూసర్స్. సో ఉన్న డబ్బులన్నీ లాయర్లకే పెడతాం అనుకుంటే పోనీ చిన్న అమౌంట్తో ఒక 2 నిమిషాల షార్ట్ ఫిలిం తీయండి. 2 నిమిషాల షార్ట్ ఫిలిం తీయండి, చూస్తాం. మేమందరం చూస్తాం. మీరు బఫల్ని చేసే అందరం కూడా మీరు తీసే ఆ కళాఖండాన్ని మేము చూస్తాము, మేము చూడాలనుకుంటున్నాము. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నిజంగా మీ దగ్గర అంత సత్తా ఉండి మీకు 24 క్రాఫ్ట్స్ మీద అంత విపరీతమైన పట్టు ఉంటే మీరు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీయండి, చూస్తాం. మీరు ఎంత ఎంగేజ్ చేస్తారో చూస్తాము, మీ దగ్గర ఎంత స్టఫ్ ఉందో చూస్తాము. మీరేం మాట్లాడుతున్నారో, మీ టాలెంట్ ఏంటో, మీ సత్తా ఏంటో కూడా జనాలందరికీ అర్థం అవుద్ది. ఇంకో పాయింట్, జాహ్నవిని ఎందుకు అలా చూపించారు అంట. జాహ్నవి క్యారెక్టరైజేషన్ ఒక మొగరాయిడ్ లాగా ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఆ అమ్మాయి బిహేవియరే రొమ్ము వీరుచుకుని ఒక మొగరాయిడ్లా నడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి అసలు ఇంకొక ఆవిడ ఇచ్చింది రివ్యూ, ఎంత దారుణంగా ఇచ్చిందంటే అసలు మీకు వినిపిస్తాను ఒకసారి చూడండి. ఎంత దారుణమైన రివ్యూ అంటే ఆ అమ్మాయి ఇచ్చింది. ఏదో ఆ పెద్ద ఫస్ట్ అటెంప్టే ఒక రేప్ అటెంప్ట్ చేసాడు హీరోయిన్ని. అసలు హీరోయిన్ అంత దారుణంగా చూపిస్తారా? నాకేం అర్థం కాలేదు, మతిపోయింది అసలు నాకు నిన్న. హీరోయిన్ హెరాస్ చేస్తే అది ప్రేమ, బికాస్ పెద్ది ఓన్లీ నోస్ హౌ టు షో లవ్ బై టచింగ్, బై కిస్సింగ్, బై హరాసింగ్ ద హీరోయిన్. బట్ విలన్ చేస్తే అది హరాస్మెంట్. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అండ్ పెద్ది విల్ టీచ్ యు ఎ లెసన్. 2026 లో కూడా ఒక హీరోయిన్ పర్పస్ ఏంటి ఒక కమర్షియల్ మూవీలో అంటే జస్ట్ తన బాడీ చూపించడం. మామూలుగా ఉన్న మనిషి, ఇప్పుడు నాకు నడుము నొప్పి ఉంది, నేనే ఇలా నడవను, ఆ హీరోయిన్ మాత్రం సినిమా మొత్తంలో ఇలా నడుస్తుంది. ఐ డోంట్ నో, ఎవ్రీబడి నోస్ వై షీ ఈస్ డూయింగ్ ఇట్. కానీ వీఆర్ నాట్ ఆబ్జెక్టిఫైయింగ్ ద హీరోయిన్, దట్ ఈస్ జస్ట్ క్యారెక్టర్. అది క్యారెక్టర్ కోసం, స్టోరీ కోసం. ఇది ఇదేంటి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ సీన్స్ కోసం జనాలు ఇంకా సినిమాకి వస్తారని అనుకోవడం ఇస్ సో బ్యాడ్. ఈ ఇయర్ లో కూడా ఇన్ 2026 దట్ టు ఇన్ అ స్పోర్ట్స్ డ్రామా బై మిస్టేక్ కొంచెం హీరోయిన్ కి ఒక్క బ్రెయిన్ సెల్ పనిచేసింది కాబట్టి అడుగుతుంది, నా కన్సెంట్ లేకుండా నువ్వు అసలు నన్ను ఎలా ముద్దు పెట్టుకుంటావు, అది కరెక్ట్ కాదు అని. బట్ హీరో సేస్ నేను అలానే ప్రేమ చూపిస్తాను, నేను అలానే చెప్తాను, నాకు ఇదే తెలుసు. అండ్ హీరోయిన్ ఓ అవునా, ఓ మై గాడ్ ఐ లవ్ యు ట్యూ అంటుంది. ఎలక్షన్స్ పెట్టారు, హీరోయిన్ పర్పస్ మొత్తం అదే, దాని గురించి చూపించారు. ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ హీరోయిన్ అలా ఎందుకు చూపించారు? 2026లో ఉన్నాం మనం, ఇంత దారుణంగా చూపించేస్తే ఈవిడ కోసం సినిమాకి ఎగబడి వచ్చేస్తారా అని ఈవిడ కన్సర్న్. నడు నొప్పి ఉన్న వాళ్ళు కూడా అలా నడవరు అంట. క్యారెక్టరైజేషన్ ఒక మగరాయుడు క్యారెక్టరైజేషన్ చేశాడు, ఆ అమ్మాయిని అలా ఇంట్రో చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవిడ చెప్పినంత దారుణంగా అక్కడ హీరోయిన్ బిహేవ్ చేయరు. మీరు కావాలంటే సినిమా చూడండి, ఫస్ట్ హీరో ఆ అమ్మాయిని కిస్ చేయడం అనేది 4 గోడల మధ్యలో జరుగుతుంది, నలుగురు మధ్యలో జరగదు. అక్కడ అమ్మాయి ఇతన్ని క్వశ్చన్ చేయడానికి వచ్చినప్పుడు లాస్ట్లో సరే ఇంట్రడక్షన్ ఇలా ఉంది కదా, అమ్మాయిని ఒక మగరాయిడ్లా చూపించారు, రొమ్ము విరుచుకుని నడిచే ఒక మగరాయిడ్లా చూపించారు కదా. హీరోయిన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే కిస్ చేస్తాడు, ఫైన్. అది ఒక 4 గోడల మధ్యలో జరుగుతుంది, ఒక చీకట్లో జరుగుతుంది, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హీరోయిన్ ఒకానొక టైంలో హీరో దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తుంది. దేనికి? నలుగురు మధ్యలో ఆ అమ్మాయి ఒక పార్టీకి సంబంధించిన ప్రచారంలో ఉండగా అపోజిషన్ పార్టీ వాడు ఆ అమ్మాయి నాడా కట్ చేస్తే ఆ అమ్మాయి డ్రెస్ ఊడిపోతుంటే పెద్ద ఆ టెంట్ హౌస్ కింద పడేలా చేసి ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు. నలుగురులో ఆ అమ్మాయి మానాన్ని కాపాడతాడు. కొంతసేపటి తర్వాత మనోడు కుస్తీ పోటీలో బిజీగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి అడుగుతుంది, జాహ్నవి వచ్చి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు ఆ రోజు నా మానాన్ని కాపాడేవు నలుగురిలో, కానీ నాకు ఒక సమస్య ఉంది, ఎవరో తెలియని ఒక వ్యక్తి నాకు వచ్చి ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు, నాకు ఆడెవడో కావాలి అని చెప్పి అడిగి వెళ్ళిపోతున్న టైంలో ఆ అమ్మాయి పడిపోతుంటే వీడు పట్టుకుంటాడు. మళ్ళీ పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయికి అర్థం అవుతుంది అతని బాడీ కూడా ఇలాగే ఉంటుంది, అతని చేతులు అతని వాటం మొత్తం ఇలాగే ఉంటుంది, నువ్వే కదా అని చెప్పి గట్టిగా అడిగినప్పుడు అవునమ్మి నేనే, నాకు నువ్వంటే బాగా నచ్చావు, నేను బాగా ఇష్టపడ్డా నిన్ను, కానీ ఒకలా ఎక్స్ప్రెస్ చేస్తాడు, నేను అలా ఎక్స్ప్రెస్ చేశాను నా లవ్ని, అంతేగాని నాకు అంత మించి వేరే ఉద్దేశం ఏం లేదన్నట్టుగా మాట్లాడతాడు. ఆ అమ్మాయి ఎక్కడ కన్వే అవుతుందంటే ఆ పెద్ద ముద్దు పెట్టగానే ఓ అవునా నాకు కూడా నువ్వు అంటే ఇష్టం అని చెప్పి వాటేసుకుని ముద్దులాడలేదు,
ఆ అమ్మాయిని నలుగురు మధ్యలో కాపాడగలిగినోడు, నలుగురు మధ్యలో తన మనాన్ని కాపాడాడు అంటే వాడి ఇంటెన్షన్ ప్యూర్గానే ఉంది, వాడికి నిజంగానే నేనంటే ఇష్టం అని అని రియలైజ్ అయ్యి ఆ పెద్దని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన వర్షన్ ఎలా ఉంది అంటే, నడుము నొప్పి ఉన్నోడు కూడా నాకంత నడుము నొప్పి ఉంది నేనే అలా నడవను, ఆ అమ్మాయి మాత్రం అలా నడుస్తూ ఉంటుంది. అంత సీన్ ఏం లేదు అక్కడ. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. ఎందుకంటే వన్స్ పెద్దితో లవ్ కనెక్ట్ అయిన తర్వాత పెద్దికి లాస్ట్లో పెద్ది లేకుండా వేరే వాడిని నేను పెళ్లి చేసుకున్నాను తనకు తాను మంగళసూత్రం కట్టుకుని పెద్ది కోసం అలా ఉండిపోయింది ఆ అమ్మాయి. మరి అప్పుడేం వల్గర్గా చూపించలేదే, నువ్వన్న వల్గర్గా. అసలు సినిమాలో వల్గారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నంత వల్గర్గా మరి అమ్మాయి లేదే. చాలా పద్ధతిగా పట్టు చీర కట్టుకుని పెద్ది కోసం ఎదురు చూస్తూ చాలా హుందాగా కనిపించింది కదా. పోనీ మీ భాషలోనే చెప్తున్నాను, చాలా హుందాగా కనిపించింది. మరి ఆ పాయింట్ మాట్లాడాలనిపించలేదా? జాహ్నవిని లాస్ట్లో చాలా బాగా చూపించారు, ఒక మంచి హౌస్ వైఫ్గా చాలా నీట్గా చూపించారు అని చెప్పి మాట్లాడలేదే. ఎక్కడ మంచి మాట్లాడాల మీరు? సినిమాలో మెయిన్ సోల్ ఏంటి? ఈ సినిమా తీసిన పర్పస్ ఏంటి? ఒకటి మనం సాధించాలి అంటే ఐదర్ ఊరు కోసం కానీ, లేదు నీ లైఫ్ కోసం కానీ, నీకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి, నీకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ నువ్వు ఎలా ఫైట్ చేయాలి, నువ్వు ఎలా అనుకున్నది సాధించాలి, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మళ్ళీ పుడతామా ఏంటి, మనకున్నది ఒకటే లైఫ్, సాధించి చచ్చిపోవాలి అనే ఇంటెన్షన్ తో ఒక స్టోరీ రాసి ఆ డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ అందరూ కింద మీద పడి ఒక 1000 మంది పనిచేసిన సినిమా, ఒక 3 గంటల సినిమా మన మీద వదిలినప్పుడు మీరు మాట్లాడేది దేని గురించి నాకు అర్థం కాదు. తలాతోక లేకుండా అసలు లేనిపోని డౌట్స్, అసలు అవునా 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 అనేలాగా ప్రజలందరినీ ఒక మభ్య పెట్టేసి వాళ్ళందరికీ ఏదో అభూత కల్పన చేసి ఏమీ లేని దానికి ఏదో ఉన్నట్టుగా వాళ్ళందరినీ భ్రమింపజేసి అసలు మీరు ఎందుకు సినిమాల్ని పాడు చేసి మీరు సాధించేది ఏంటి? ఆ డబ్బులు మీకు అసలు ఎలా అరుగుతున్నాయో కూడా నాకు అర్థం కాదు. నిజంగా సినిమా బాగాలేదు, నిజంగా సినిమాలో ఫ్లాస్ ఎక్కువ ఉన్నాయి, అసలు మెయిన్ సోలే లేదు, అసలు ఒక వ్యాలిడ్ పాయింటే లేదు సినిమాలో అన్నప్పుడు మీరు క్రిటిసైజ్ చేయండి. మీరే కాదు, ఫస్ట్ నేనే మాట్లాడతా. ఎందుకంటే ఈ సినిమాలో ఏముందని మాట్లాడతా. నేను అలా కొన్ని సినిమాలు కూడా చెప్పాను కూడా, ఈ సినిమాలో ఏం లేదు, మీకు టైం వేస్ట్, డబ్బులు మిగిల్చుకోండి, ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి అని చెప్పాను నేను. ఎందుకంటే నిజంగా ఆ సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు, ఒక మెయిన్ సోలే లేకుండా ఉన్న సినిమాలు కొన్ని ఉంటాయి, వాటి గురించి మాట్లాడాలి. ఇంత పెద్ద మీనింగ్, ఇంత పెద్ద మెసేజ్ చిన్నపిల్లలు, యూత్ వీళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఇలాంటి సినిమాలు చూసే కదా. ఇలాంటి సినిమాలు చూసే కదా వాళ్ళు కొంతవరకన్నా ఇన్స్పైర్ అయ్యేది. ఇలాంటి సినిమాలు చూసే కదా కొద్దిగా బాగుపడే ఆలోచనలు వచ్చేది వాళ్ళకి. మీరు ఆ యూత్కి కూడా మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారంటే జాహ్నవి 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 ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. 2026లో జాహ్నవి కపూర్ కోసం సినిమాకి ఎవరు రారండి, నిజంగానే చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి చేతిలో మొబైల్ ఉంది, వాడికి కావాల్సింది వాడు చూసుకుంటాడు, వాడికి ఏం కావాలో వాడికి తెలుసు, వాడు చేయాల్సింది వాడు చేసుకుంటాడు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాట్ ఎవర్, నేను అందరి గురించి చెప్తున్నాను. అక్కడ సినిమాకి వచ్చేది సినిమా చూడడానికే. ఆ సినిమా కథ ఎలా ఉంది, యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు, దట్స్ ఇట్. అంతేగాని మనం ఏదో ఒక ఐటమ్ సాంగ్ పెడితే ఐటమ్ సాంగ్ కోసం వచ్చేస్తారనో, లేదో ఒక హీరోయిన్కి ఎక్స్పోజింగ్ ఎక్కువ పెడితే ఆ అమ్మాయి కోసం వచ్చేస్తారనో కాదు. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టా స్టోరీస్లో, వాళ్ళ సబ్స్క్రిప్షన్స్లో, వాళ్ళ హాలీవుడ్ మూవీస్లో, వాళ్ళ బాలీవుడ్ మూవీస్లో వాళ్ళు చూపించేది ఇంకా వర్ణనాతీతంగా ఉంటుంది. కావాలంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. మరి యానిమల్ సినిమాలో రష్మిక ఉన్న విధానం మీకు అబ్జెక్షన్ అనిపించలేదా? అంటే ఇదన్నా కనీసం వాళ్ళంతా బట్టలు కప్పుకుని ఉంది కదా, మరి అక్కడ రష్మికని మరి ఒక సీన్లో ఇదిగా చూపించాడు కదా. సందీప్ రెడ్డి వంగాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏమైపోయింది మీకు? అసలు యానిమల్ సినిమా లాంటి సినిమాల్లో కూడా మీరు ఏం వంకలు పెట్టుంటారో నాకు తెలియదు. బహుశా ఇవే టాపిక్స్ మాట్లాడి ఉంటారు మీరు. పాపం అక్కకి ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కని ర్యాగింగ్ చేస్తే గన్ను పెట్టుకుని వెళ్ళిన తమ్ముడు గురించి మాట్లాడడం మానేసి ఉంటారు మీరు. బహుశా ఒక తండ్రికి ఏదైనా సమస్య వచ్చి తండ్రికి శత్రువులు ఎక్కువైపోయినప్పుడు ఆ శత్రువుల్ని ఫేస్ చేసిన కొడుకు గురించి మాట్లాడడం మానేసి ఉంటారు. రష్మిక ఎలా చేసింది, తృప్తి దిమ్రితో మన హీరో ఎలా పడుకున్నాడు, తృప్తి దిమ్రిని ఎలా కిస్ చేశాడు, అయ్యో అయ్యో అన్నట్టు మాట్లాడి ఉంటారు మీరు. బహుశా నిజంగా చెప్తున్నాం కదా, మీరు మీ వల్గర్ మెంటాలిటీని పబ్లిక్ మీద రుద్దకండి. మీకు అలాంటి మెంటాలిటీ ఉండి మీరు వీటినే చెప్పుకుని ఇవే క్యాష్ చేసుకోవాలి, అసలు ఈ హీరో యాక్టింగ్ ఏంటి, ఆ హీరోయిన్ ఎక్స్పోజింగ్ ఏంటి, ఇవే మాట్లాడుకుంటూ పబ్లిక్ని క్యాష్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోయింది ఆల్రెడీ. ఎందుకంటే యూట్యూబ్లో రివ్యూస్ చెప్పే వాళ్ళ మీద అసలు ఒపీనియనే లేదు జనాలకి. అసలు నిజంగా జెన్యున్గా విశ్లేషణ చేసే వాళ్ళందరూ కనుమరుగైపోయారు మీ పుణ్యం అని. అసలు వాళ్ళ మాట నిజంగా వాళ్ళు ఎంత అనుభవం ఉండి, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం ఉండి, 25 ఏళ్ళ అనుభవం ఉండి విశ్లేషణ చేసి ఈ పాయింట్స్ చాలా బాగున్నాయి, ఈ పాయింట్స్ సరి చేసుకోవాలి అని చెప్పే పద్ధతి మారిపోయింది. నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, విత్ యాక్షన్స్ నోటికొచ్చినట్టుగా. మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటో, మీ విధానం ఏంటో, అసలు మీరు చెప్పే విధానం ఏంటో కూడా అర్థం కావట్లేదు. మీ బుర్రలో ఏదనిపిస్తే అది మాట్లాడేస్తున్నారు, ఏదనిపిస్తే అది చెప్పేస్తున్నారు. ఒక భాష అంటూ ఉంటుంది. మీ మీద కాపీరైట్ స్ట్రైక్స్, మీరు ఏదో సినిమాని క్రిటిసైజ్ చేసినందుకు, ఏదో సినిమా గురించి చెప్పేసినందుకు మాకు కాపీరైట్స్ వేస్తారని మీరు అనుకుంటున్నారేమో. నేను చెప్తున్నాను కదా క్లియర్గా, మీరు మాట్లాడే భాష, మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం బాగోలేదు కాబట్టే మీ మీద కాపీరైట్ స్ట్రైక్స్ చేస్తున్నారు.
మీరు విధానం కరెక్ట్గా మార్చుకోండి. ఒకవేళ మీకు ఇదే ప్యాషన్, నేను నిజంగా ఒక టాపిక్ గురించి మాట్లాడాలి, విశ్లేషణ చేయాలి, వాక్ స్వాతంత్రం ఉంది, మనం ఇండియాలో ఉన్నాము, ఫీల్ అవ్వండి తప్పలేదు. కానీ ఏ పాయింట్ గురించి నేను మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ గురించి క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, చాలా నీట్గా ఒక పద్ధతి, ఒక భాష అంటూ ఉంది మనకి. దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తూ చక్కగా అర్థమయ్యేలాగా నీట్గా మాట్లాడండి. అంతేగాని మరీ ఈ బాడీ లాంగ్వేజ్ కానీ మనం మాట్లాడే భాష కానీ ప్రాపర్గా ఉండేలా చూసుకుంటే ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ పడవనేది నా ఒపీనియన్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా తెలుసు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని. ఎందుకంటే అన్ని పిచ్చోళ్ళలాగా నన్ను కోట్లు ఖర్చు పెట్టి అంతమంది యాక్టర్స్ సంవత్సరాల తరబడి కష్టపడి సినిమాలు తీసేది కేవలం ఒక 2-3 గంటలు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ వాటెవర్ వీళ్ళకి కానీ ఒక 200-300 రూపాయలు, 400 రూపాయలు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇవ్వాలి, కాసేపు ఎంటర్టైన్ చేసి పంపించాలనే ఉద్దేశంతో సినిమాలు తీస్తున్నారు. అండ్ ఒకటి, యాక్టింగ్ ఈజ్ నాట్ ఏ జోక్. మీకు ఆ విషయం తెలుసు. మీకు యాక్టింగ్ అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి, ఒక స్టోరీ రైటింగ్ అంటే ఏంటి, ఒక డైలాగ్ రైటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉండే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు కదా యూట్యూబ్లో, మీరు రివ్యూస్ చెప్పుకుంటూ యాక్ట్ చేస్తున్నారు కదా, అదే యాక్టింగ్. మీరంతా కల్ప్రిట్స్, మీకు మామూలుగా ఉండదు. ఇప్పటి నుండి చెప్తున్నాను కదా, మంచి సినిమాల్ని తొక్కేద్దామని మీరు చేసే ప్రతి వీడియోకి నాకు కౌంటర్ అటాక్ ఉంటుంది. ఇప్పటిదాకా యూట్యూబ్లో ఎవడు అడిగేవాడు లేడు మిమ్మల్ని. ఇప్పుడు నాతో స్టార్ట్ అయింది, రేపొద్దున 100 మంది వస్తారు, మీకు రివర్స్ కౌంటర్ పడిపోద్ది. ఎందుకంటే ప్రతి హీరో సినిమా డేంజర్లో ఉంది. ప్రతి హీరో సినిమాని మీరు చంపేస్తున్నారు, ప్రతి హీరో సినిమాని మీరు పొల్యూట్ చేస్తున్నారు, అసలు పబ్లిక్ని రాకుండా మీరు అడ్డుకుంటున్నారు. మీ వల్ల చాలా డ్యామేజ్ అయ్యింది ఇప్పటి వరకు. ఇక నుండి ఆ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఆడియన్స్ కూడా మీరు కొంచెం ఆలోచించండి. ఎవడో ఒక్కడు సినిమా చూసి వాడికి నచ్చింది అంటే మీరు పరిగెత్తుకుని వెళ్ళడం, వాడికి నచ్చలేదు అంటే 100 మంది ఆగిపోవడం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు నచ్చచ్చేమో. సరైనోడి సినిమాకి చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. లిటరల్లీ చెప్తున్నాను, నేను నిజంగా బాగాలేదేమో అనుకుని 2 రోజులు చూడలేదు. ఎప్పుడు డే 1 రిలీజ్ రోజు మార్నింగ్ షోకి వెళ్ళిపోయాను, నేను ఆగిపోయాను 2 రోజులు. సరే, ఇంతలో మా ఫ్రెండ్ ఒకడు లేదురా సినిమా బాగుందని చెప్పినప్పుడు నేను వెళ్తే షాక్ అయిపోయాను. నేను ఎక్స్ట్రాడినరీ ఫిలిం. ఏం మనుషులు రా మీరు. అప్పటి నుండి నేను అనుకుంటూనే ఉన్నా, వీళ్ళకి ఎందుకు ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సర్లే ఓకే అనుకున్నాను, కానీ రాను అది విపరీతం అయిపోయి ఇప్పటిదాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. మీ వికృత చేష్టలకి, మీ వికృత కమెంట్స్కి, మీ వికృత రివ్యూస్కి ప్రజలకి మంచి సినిమాని దూరం చేసే మీలాంటి వాళ్ళు మాత్రం నేను వదలను. టన్ను లెక్కనిస్తాను. భయం ఐదర్ మీరన్నా మారాలి, లేదా మీరు మానేయాలి. ఈ 2 జరగాలి. లేదు, నన్ను ఫేస్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఇదైతే క్లియర్ కట్గా చెప్తున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి, జెన్యూన్గా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే ముందుంది ముసలి పండుగ. థ్యాంక్ యూ, జై హింద్.